ఒకటివైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు ఏంటో. రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అంటుడు నిన్ననో మొన్న చూసిన నేను 9 నెలలు 11 నెలలకే కాకుండా 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు పుట్టినప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డి అంటే, మరి 9 సంవత్సరాలకు నీకేం కావాలి, నిన్నేమనాలి? నువ్వు మీ అయ్యా మీ బావ మీరందరు కలిసి చేసిన దాని మీద. ఇలా ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎంత కోరుకుంటున్నారో, ఇంకా ప్రభుత్వం నుంచి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించిందా? అంటారు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఒరే ఇంకొక్కటి నేను అంటున్నా, మీరు చూసుకోండి, మేము పెట్టిన ప్రతిదీ మినిమం 100 రూపాయలు ఎక్కువ పెట్టిండ్రు మీరు, ఏదైనా ఏ పథకమైనా. అంటే ఏంటి, ఆ రోజేమో వాళ్ళు 2500 పెడితే మనం 3000 పెడతాం, వాళ్ళు 5000 పెడితే మనం 6000 పెడతాం. ప్రతి పథకం అన్నిట్లలో మరి మీరు చేసిండ్రు. అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టే. ఆ రోజు మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుకుపోయేటట్టు చేసి ప్రతిదాన్ని అడుగుతుండ్రు. ఈ అడిగే నైతిక హక్కు ఎక్కడి మీకు దరిద్రులైనప్పుడు సర్వం సంకనాకించి తెలంగాణను పూర్తి స్థాయిలో నష్టం చేసి ఇంకా తగుదునమ్మా అని చెప్పి సోది చెప్తున్నారు. ఇదేనా మీరు చేస్తున్నది రాజకీయం? అంటే ఇదేనా? ఏది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆందోళన మీద జాగో బాగో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సెంటిమెంట్ రచించి వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం చెలాయించినట్టు కాదు కదా. పరిపాలించింది కదా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మీకు ఇంకా ఉద్యమం తాలూకు ఉద్యమం నాడు బెదిరించినట్టు, ఉద్యమం నాడు బ్లాక్మెయిల్ చేసినట్టు ఏ కాలేజీలలో బెదిరించిండ్రో, ఏ పరిశ్రమలను మీరు బెదిరించిండ్రో, ఎక్కడెక్కడ కార్పొరేట్ సంస్థలు బెదిరించో అందరి అప్పుడు కూడా లిస్ట్ ఉండే. మీ బతుకే డబ్బు ఏమంటాం కదా, కనీసం పీసినాశ వల్ల కన్నా ఈ పైసలు వస్తే ఇక చాలనుకొని కోటి శ్రీనివాసరావు లాంటి సాటిస్ఫై ఉంటారు. కానీ మీకు లక్షల కోట్లు దోచుకున్న ఇంకా డబ్బుల మీద యావనే ఇంకా బ్లాక్ మెయిల్ దాన్ని. ఇది తెలంగాణ సమాజం సహించదు. హరీష్ రావు అని హెచ్చరిస్తుంది. హరీష్ రావు అని కాదు, ఈ ఇద్దరు మంచి డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరికి ఆస్కారం రోజుకొకటి ఆడు పెట్టి రావాలి. ముఖ్యని వీళ్ళ నటనకు ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఆస్కారం పెట్టి రావాలి. అట్లా నటిస్తున్నారు. పైగా పని చేసే వాళ్ళ మీద అబాండాలు వేసుడు, లేదంటే అవినీతి మరకలు అంటించుడు, పని చేసే వాళ్ళ మధ్యన ఏంది పురపత్యాలు తీసుకురావడం, ఎంత నారద లేదంటే ఈ శకుని టైపు ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ టైపు మానుకోండి మీరు ఫస్ట్. మీ బాస్ ఏమో ఆయన ఎవరైనా పోతే నాకేంటి, నేను ఉన్నంత వరకు నేను సరిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ మీరు టిఆర్ఎస్ను సంకనాడిపించింది, బీఆర్ఎస్ను ఈరోజు పూర్తిగా బొందబెట్టే స్థాయికి తెచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ ఆమె పెట్టేసరికి మళ్ళీ టీఆర్ఎస్ అని పోయినవుగా మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడి కొంచెం ఈసీతో అని చెప్పి మాకు మళ్ళీ టీఆర్ఎస్ ఆమె చేయకుండా చేయాలంటే వాళ్ళు ఇచ్చారు ఏదో తెలంగాణ రక్షణ సమితితో తెలంగాణ. అంటే మీరు ప్రతి దగ్గర మళ్ళీ ఆ బ్రాండ్కు వీళ్ళే అంబాసిడర్లు, వీళ్ళే బ్లాక్ మెయిల్ చేయాలి టీఆర్ఎస్ అంటే కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.